సరే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఇంటికి సన్న బియ్యం సప్లై చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉంటారు కదా. సో పూర్వము ఇప్పుడు రైతు పండించిన పంట ఇమీడియట్గా దాన్ని మిల్లుకి తీసుకుపోయి అదే లావు బియ్యాన్ని తినేవారు. వాళ్ళ యొక్క జీవన విధానం కూడా మినిమం ఒక 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి 60 సంవత్సరాలు బతకాలంటేనే చాలా గగనం అయిపోతూ ఉంది. సో మరి గవర్నమెంట్ ఈ సన్న బియ్యం పథకం అనేటువంటిది కరెక్టేనా, లేకపోతే లావు బియ్యం తినడం మంచిదా? ఇప్పుడు బియ్యంలో సన్న బియ్యమైనా లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని గ్లూకోజ్గా మారే పరిస్థితి మామూలుగా ఉంది. కాబట్టి కాస్త ఏంటంటే జయ బియ్యం మనకేంటి ఎప్పుడో పూర్వం ఇది అది జనరల్గా ఏంటంటే ఒక మొక్క పెట్టినట్టయితే ఒక జయ తాలూకా ధాన్యం గింజని మనం నారు పెట్టినట్టయితే దానికి చుట్టూ 123 రకాలైనటువంటి చిన్నపిల్లలు పుట్టి ఎన్నులేసి లక్షలాది గింజలను ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఆనాడు ఈ పొట్టి రకాలను వాటిని మనం తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాటిలో ఏంటంటే దాంట్లో దొడ్డు బియ్యం అనేటటువంటిది ఏంటంటే దాంట్లో జిగురు ఉంటుందండి. ఆ జిగురు వల్ల ఏంటంటే విటమిన్స్తో పాటు రైతులు మొట్టమొదట తిని బాగా ఇచ్చేసుకుని వ్యవసాయం పని ఆ పని ఈ పని చేసుకున్నారు. ఇప్పుడు దాంట్లో చెప్పినట్టు 40-50 రకాలైనటువంటి ఆ పరిస్థితులు మార్పున తీసుకు సన్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చిన తర్వాత ఈ తినడానికి కాస్త బాగుంది అని చెప్పేసి, అంటే రుచికరంగా కాదు కానీ ఆ చేతి పట్టుకోవడానికి ఇవన్నీ ఆహారపు అలవాట్లో మార్పు వచ్చింది తప్ప ఈ నోటు దాటిన తర్వాత పోషకం మనకి ఒకటే సరిపోతుందండి. లోపల మిషన్ ఒకటే మీకు తెలియదే ఉందండి. ఇప్పుడు నీటికి ఏదైనా ఏ ఒడ్డైనా ఒకటే కదండి, ఈ వైపుకి వెళ్తుంది అటువైపు వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత దాన్ని గ్లూకోజ్ కాబట్టి మానవుకు శక్తించేటటువంటి జనకం మనకైతే ఏదో పెట్రోల్ అది ఎలాగైతే మనకు వెహికల్స్ కొన్నాయో మానవ జీవితంలో ఆహారం దానికి గ్లూకోజ్ కావడం పరిస్థితులు ఇదే. మనకి ఏదైతే ఈ దొడ్డు బియ్యం అక్కడ పెద్ద ఎత్తున కేరళకు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ ఓనం మీద పండుగ చేసుకునేటప్పుడు పాయసం చేసుకుంటే ఆ పాయసంలో వచ్చేటటువంటి ఆ రుచి ఆ జిగుర్నెస్ వాటి కోసం ఎతుకుతూ ఉండి అక్కడ కొంచెం దొరకపోతే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా తెచ్చుకునే ప్రశ్న. ఈ సన్న బియ్యం దొడ్డు బియ్యం అనే భేదం లేకుండా అన్నీ ఒకలా ఉండి జిగురు బాగుండి ఈ గ్లూకోజ్ ఈ షుగరు ఇటువంటి వ్యాధులు రాకుండా పరిస్థితి దొడ్డు బియ్యాన్ని నేను రైతుగా సపోర్ట్ చేస్తున్నాను. దాంట్లో మార్పు ఉన్నాయి. పంటలు 115 రోజులు 130 రోజులు 160 రోజులు ఇలా రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిలో మార్పు వచ్చే పరిస్థితి ఉంది. సార్, మొన్న రీసెంట్గా నేను విజయరామ్ గారు పెట్టినటువంటి ఎమరాల్డ్ షాప్ ఉంది కదా, వాళ్ళు ఒక మధ్యాహ్న భోజనం కార్యక్రమం చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ భోజనానికి పోతే అక్కడ రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్ ఇవన్నీ లావుగానే ఉన్నాయి సార్. ఏది కూడా సన్న బియ్యం లాగా లేవు. మళ్ళీ అద్భుతమైన భోజనము ఆర్గానికే. సో రైస్లో ఇన్ని రకాలు ఉన్నాయి, మళ్ళీ దీన్ని పాలిష్ చేయడం ఎందుకు? పాలిష్ చేయడం వల్ల పోషకాలు ఏమైనా తగ్గుతుందా? పాలిష్ చేయడం వల్ల తప్పకుండా పోషకాలు తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి ఈవేళ షుగర్ లాంటి వ్యాధులు మానవాళిని పట్టి పీస్తున్నాయి. గతంలో పూర్వం పరిస్థితి చూసుకుంటే కేవలం ధాన్యాన్ని దంచుకొని దాన్ని తీసుకెళ్ళి చాటలతో చెరిగి దాన్ని తయారు చేసుకుంటే ఆ పొట్టు దాదాపుగా 15-20 రకాలైన ఈ ధాన్యం పైన పొర ఉంటాయని అంటారు. దాన్ని అన్ని దంచినప్పుడు ఏంటంటే చాటతో చెరిగితే ఆ పొట్టు పోయిన తర్వాత ఒక మంచి సువాసనతో కూడినటువంటి దంచుతుంటే ఓ రకమైన స్మెల్ వస్తుంది ధాన్యం. ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి నేరుగా అప్పుడు మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళ పరిస్థితులు ఏంటంటే ఆ నేరుగా అక్కడ వండి ఆ మట్టి కుండల్లో ఉండేటప్పుడు ఆ వాసనే వేరండి. మట్టి కుండల్లో ఉండే వాసన వేరు. కాబట్టి ఆ రకమైన పరిస్థితుల కోసం అని చెప్పేసి ఈ దొడ్డు బియ్యం ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి నుంచి తీసుకొచ్చేటంటే ఈ ఓవర్ పాలిష్ చేసడం అనేది మరి దారుణమైన పరిస్థితి. దాంట్లో నిజమైన పోషకాలు సకాన్ని పైగా అక్కడే చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిల్లో మార్పు తీసుకొచ్చి మిల్లులు ఆధునికమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తక్కువ పాలిషింగ్ చేసి వాటిని కూడా జనాలకి అలవాటు చేసినట్టయితే మరి పెద్దవాళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళకి చక్కటి పోషకాహారం అందే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాటిల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నదండి. ఇలా ఎందుకంటే అక్కడ కేరళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దొడ్డు బియ్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఆ ఓనం పండుగ చేసుకునేటప్పుడు పొంగల్ చేసుకునే స్మెల్ కోసం అండి ఇది. అలాగే ఏదైతే ఇప్పుడు ఎమరాల్డ్, జింక్ ఇవన్నీ పోషక పదార్థాలన్నీ దాంట్లోనే ఉంటాయి కదండి. ఈ నల్ల బియ్యం, తర్వాత ఎర్రగా ఉన్న బియ్యం ఇవన్నీ ఎంతో పోషకాలతో కూడిన వ్యక్తి, మహనీయుడు. నిజంగా జయరామ్ గారికి నేను నమస్కరిస్తున్నాను. ఎప్పుడు పురాతన పరిస్థితులను తీసుకొచ్చి ఆయన
మరి రైతులకు అందించి ఈ మహానగరంలో దాదాపుగా 1 కోటి పైకి జనాభా ఉన్నటువంటి దాంట్లో అక్కడ అనేక రకాలైన కొత్త రకాలైనటువంటి పురాతన రకాలను తీసుకొచ్చి మానవాళిని ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తున్నారంటే నిజంగా ఆయన మహనీయుడు జయరాం గారు. ఆయన విధానాలు రాబోయే రోజుల్లో ఆచరణీయమైన పరిస్థితి డెఫినెట్గా రావాలి. దానికి ఏదైనా మనకి నాయకులు కృషి చేసి దీనికి ఒక సెపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేసి సేంద్రీయ వ్యవసాయాన్ని కాపాడడం కోసం ఏర్పాటు చేసుకుంటే అయితే మనకి ఈ వరితో పాటు పప్పులు ఎంతో ప్రాధాన్యత. మనకి 60, 70, 80 రోజులకు వచ్చేసి మినువులు, పెసలు అయితే 60, 65 రోజులకు వచ్చేస్తాయి. ఈ పెసర మినువులు, ఈ కందులు ఇవన్నీ ఉన్నాయంటే మరి ప్రోటీన్స్ అవి కావాలి కదండి, కార్బోహైడ్రేట్స్. వాటికి కాంబినేషన్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దానిలో కూడా సహజసిద్ధంగా ఉండే చిన్న మిల్లులు, పెద్ద భారీ స్థాయిలో ఉండే మిల్లులు కాకుండా చిన్న మిల్లులు ఉన్నట్టయితే రైతు 1 ఎకరం 2 ఎకరాల్లో పండించుకున్నటువంటి కందులు కానీ లేకపోతే వరి గట్ల మీద కందులు ఏర్పాటు చేసింది. కందుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. చెట్టు మాదిరిగా పెరిగి బుష్ మొక్కలు వీటితో పాటు చెట్టు మాదిరిగా పెరిగి కర్ణాటక ధార్వాడ లాంటి యూనివర్సిటీల్లో పెంచిన పరిస్థితి. అవన్నీ కూడా తీసుకొని వచ్చి గ్రామాల్లోనే పప్పు తయారు చేసుకుంటే అయితే 1 టన్ను కందిపప్పు తీసుకొచ్చి ఇటువంటి మీకున్నటువంటి ఈ ప్రదేశాల్లో అమ్ముకునేటువంటి ఇమీడియట్గా ఆ స్మెల్ చూసినంటే మా తల్లులు ఈ కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుందని చెప్పేసి పల్లెలు వదిలేసి పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు వచ్చినప్పటికి కూడా ఆ వాసనకు మళ్ళీ తిరిగి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా చిన్న పరిశ్రమలు వచ్చి కేంద్రంలో గ్రామాన్ని కేంద్రంగా చేసి అక్కడే రైతుని పరిశ్రమగా చేసి ఏవైతే మనకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, వ్యవసాయ శాఖ కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ కానీ, మిగిలినవన్నీ కూడా రైతుని కేంద్రంగా చేసుకుని సూటిగా రాంబాణం మీద పోయి కార్యక్రమాలు ఈ సర్వశక్తులు ఉపయోగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పేసి నా ఆలోచన, నా భావన సార్.